ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మే 25వ తేదీ 2025వ సంవత్సరం ఆదివారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో. ఈరోజు ఉదయకాలం దేవుని వాగ్దానం యెషయా 55వ అధ్యాయం 6వ వచనం. యెహోవా మీకు దొరకు కాలమందు ఆయనను వెదకుడి. యెహోవా దేవుడు మనకి దొరికే కాలంలో ఆయనను వెదకాలి. అంత సీన్ ఎక్కడ ఉందండి? ఎవరికి ఓపిక ఉందండి? ఆదివారం చర్చికి వెళ్ళాము, వచ్చాము, ప్రార్థన చేస్తూ కూర్చుంటే మాకు పని పాట ఉండదా అనేవాళ్ళు, అనుకునేవాళ్ళు కోకొల్లలు. ఆదివారం అలా చర్చికి వెళ్ళాము, ఇలా వచ్చాము, అంతే. నిన్న రాత్రి అంటే 24వ తారీఖు శనివారం రాత్రి వర్షం కురుస్తుంటే ప్రార్థన చేశాను. ప్రతి చిన్న విషయానికి దేవుడు ఎన్నోసార్లు నా ప్రార్థనకి జవాబు ఇచ్చాడు. మరి ఆయన చిత్తం ఏమైందో. నాకు ఒక అలవాటు ఉంది. 80వ పడిలో ఉన్నాను కదా, నా వయసు వృద్ధాప్యానికి బాగా ముదిరిపోయాను కదా. ఈ ఉదయకాలం వర్షం కురవకుండా ఉంటే చర్చికి వెళ్ళి రావచ్చు అని. చర్చి 8 గంటలకి ప్రారంభం అయితే ఆరాధన 7:30కి వెళ్ళడం నాకు ఇష్టం. దేవుడు మన కోసం ఎదురు చూడకూడదు, దేవుడి కోసం మనం ఎదురు చూడాలి. అది ధన్యత, అది ఆశీర్వాదం. అందుకని ఎప్పుడు వెళ్ళినా కూడా నేను ఇంకొక అరగంటలో ప్రారంభం అవుతుందనక ఒక అరగంట ముందే వెళ్ళడం ఆనవాయితీ. ఈరోజు అంటే 25th మే సండే మార్నింగ్ 5 గంటల నుండి 6:15 వరకు ప్రార్థన చేసుకున్నా. అలారం పెడతాను కదా, ప్రార్థన చేసుకున్నాను. కళ్ళలో నిద్ర అలాగ మత్తుగా ఉంది. ఒక పావు గంట పడుకొని లేద్దాంలే, అప్పుడు స్నానం చేసి వెళ్ళొచ్చు అనుకున్నా. 6:15కి అలా కళ్ళు మూసుకున్నాను. 7:26 మెలకు వచ్చింది. ఇంకా స్నానం ఎప్పుడు చేయాలి, ఎప్పుడు బయలుదేరాలి? నాకు స్టార్టింగ్ కంటే ఇంకో పావు గంట ముందు వెళ్తేనే తృప్తిగా ఉంటుంది చర్చికి. ఎందుకంటే భక్తిహీనులతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట. భక్తిహీనులతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైనది. శాశ్వత కృపను నేను తాళంచగా కానుకానైతిని నీ సన్నిధిలో, కానుకానైతిని నీ సన్నిధిలో. ఇది 84వ కీర్తన 10వ వచనంలో ఉంది. నీ ఆవరణలో ఒక దినం గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. భక్తిహీనులతో ఉండడం కంటే దేవుని సన్నిధిలో ఉండటం మంచిది అని. అయితే దేవునికి ప్రేమైన వారలారా, మీరు కొద్దిగా ఓపికగా చూసినందుకు మిమ్మల్ని దేవుడు బాగా దీవించాలనేసి నేను ఎప్పుడు నా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నా. మనుషుల విషయమై జాగ్రత్త వహించుడి అని పరిశుద్ధ గ్రంథంలో క్రొత్త నిబంధనలో ఉన్న వాక్యం మీకు గుర్తుంది కదా. అదేవిధంగా 118వ కీర్తన 8-9 వచనాల్లో అనుకుంటా, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను నమ్ముకొనుట మేలు. రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నేను నిజమే, నాకు చర్చి కావాలి, ఎక్కువ ప్రార్థనలు గడపాలి. ఇది నా శేష జీవితం. ప్రార్థన అంటే నాకు ఇష్టం. కానీ ఇంకా మీ అందరితో చెప్తానా, నేను రేయింబగళ్ళు ప్రార్థన చేస్తున్నాను అనట్లేదు. ఆత్మసిద్ధమే, శరీరం బలహీనం. దయచేసి మీరు నా వంటి సేవకుడి కోసం ప్రార్థన చేయండి. దేవుడు మీ ప్రతి అవసరం నెరవేర్చే దేవుడై ఉన్నాడు. ఇంటర్ ముగిసిందనుకుంటా.
ఆర్ విమల్ జోష్ ఆ బిడ్డ బర్త్డే చేసుకుంటున్నాడు May 25th. వెళ్ళి అభినందించి ఆశీర్వదించి వచ్చాను. ఆ బిడ్డకి నేను ఏదో కానుక ఇవ్వబోయాను, నా లెవెల్కి ఒక 500 ఇవ్వబోయాను. అబద్ధం చెప్తే నాకు కుదరని రోగం ఇప్పుడే వచ్చును గాక. అయితే వద్దు వద్దు అన్నారు. మరి నాకు భోజనం తెచ్చి పెడతానన్నావుగా, వద్దులే అని ఆ విమల్ జోష్ అనే బిడ్డకు నేను చెప్పేసి వచ్చాను. సేవ అంటే బిల్డింగులు కట్టుకోవడం, అపార్ట్మెంట్లు, కార్లు, బైకులు ఉండడం సేవగా నేను భావించట్లా. తన సిలువను మోసుకొని నన్ను వెంబడించేవాడే అనేసి ఉంది. ఈరోజు చర్చికి వెళ్ళినందుకు ఎంతో బాధపడుతున్నా, చాలా అల్లాడిపోతున్నా. ఎందువల్ల మరి? ఒకవేళ ఈ మధ్య వీడియోల్లో యూట్యూబ్లో చూపిస్తున్నారు, కరోనా విజృంభించింది, గర్భవతులు, 60 ఏళ్ళు దాటిన వృద్ధులు బయట ఇళ్లలోనే ఉండాలి, బయటికి ఎక్కడికి వెళ్ళకూడదని. ఒకవేళ అది దేవుని చిత్తమై నన్ను వెళ్ళనివ్వలేదేమో. ఆయన మర్మం తెలుసుకోవడం అంత తేలిక కాదు. నేను 80కి దగ్గర వచ్చాను కదా. 60 ఏళ్ళు దాటిన వృద్ధులు ఇళ్లలోనే ఉండాలి, బయటికి వెళ్ళకూడదని హెచ్చరికలు వచ్చింది ప్రభుత్వ పరంగా. ఏదేమైనా కానీ ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహాసించగా, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహాసించగా, అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా, అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా, 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 నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. బహుశా వృద్ధాప్యం వస్తే ఎక్కువసేపు ప్రార్థన చేసుకోలేరేమో. ఇప్పుడిప్పుడే నాకు ఆ విషయం తెలిసి వస్తుంది. కాసేపు ప్రార్థన చేస్తుండగా శరీరం సహకరించట్లేదు, నిద్రపోవాలనిపిస్తుంది. నిన్న రాత్రి అంటే శనివారం రాత్రి నేను భోజనం చేయలేదు. నా పిల్లలు, నా కుమార్తెలు మా దగ్గరికి వచ్చి 10 రోజులు ఉండి వెళ్ళొచ్చు కదా అనేసి ఎన్నో ఫోన్ల ద్వారా ఒత్తిడి చేస్తుంటారు. కానీ ఎందుకో కానీ నాకు అక్కడ వెళ్ళాలి అనిపించదు. మంచి భోజనాలు పెడతారు, ఏది లోటు లేకుండా జాగ్రత్తగా చూసుకుంటారు. మరి వెళ్ళలేకపోతున్నా. ఇవాళ ఒక యవనస్తుడిని, బాబు చిన్న వీడియో తీసిపెట్టు అన్న. అది మాత్రం జరగదు, పొర్రపాటున ఇంకెప్పుడు అలా అడగమాకు, నేను ఒప్పుకోను అన్నాడు వాళ్ళ నాన్న. ఏదో మర్చిపోయి అన్నానులే, ఇక నుండి అడగనులే అన్నాను. సరే అన్నట్టు మర్చిపోయా. ఆ విమల్ జోష్ అనే బిడ్డకు ప్రార్థన చేసి ఒక 500 చేతిలో ఇవ్వబోతే వద్దు వద్దు మొన్న ఇచ్చావు కదా అన్నాడు. అయితే నాకు భోజనం తెచ్చి పెడతానన్నావుగా, నాకు భోజనం ఏం వద్దులే అన్నాను. దేవునికి ప్రియమైన వారలారా, దేవుని మాట కాకులు విన్నాయి. ప్రవక్తకు అరణ్యంలో కేరీతు వాగు ఎదురుగా ఉన్న ప్రవక్తకు ఉదయం సాయంకాలం రొట్టె మాంసం తీసుకెళ్ళి కాకులు ఇచ్చింది. యోనా దేవుని మాట వినకుండా బద్దకించి ఎటో వెళ్ళాలనుకున్నాడు. కానీ ఆ చేప, అదే తిమింగలం లేదా చేప అని కూడా కొన్నిసార్లు అంటుంటాం, అది అతన్ని మింగేసి, దేవుని ఆజ్ఞ ప్రకారం మింగి
మూడవ నాడు అతన్ని బయటికి కక్కివేసింది. చేప మాట వినింది, కాకి మాట వినింది. బిలాము దేవుని మాటకు విముఖుడై వెళ్ళిపోతుంటే అతను కూర్చున్న గాడిద దేవదూతను చూసి ముందుకు వెళ్ళలేక మనుష్య భాషలో మాట్లాడింది. అంటే గాడిద దేవుని మాటలు వినింది. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు సింహాసనమిచ్చినావు. సింహాల బోనులో సింహాల గృహలో వేశారు. మనకి చికెను మటన్ అంటే ఎంత ఇష్టమో సింహాలకి మనిషి మాంసం అంటే అంత ఇష్టం. కానీ ఆ సింహాలు దేవుని ఆజ్ఞకు లోబడి దానియేలు తమ ఎదురుగా ఉన్నా కూడా నోరు మూసుకొని అలా కళ్ళెత్తి తల ఎత్తి పైకి చూసింది. సింహాలు విన్నాయి, కాకులు విన్నాయి, చేప వినింది, గాడిద వినింది. మనుషులు మాత్రం, అందుకే పరిశుద్ధ గ్రంథంలో మాట ఉంది, మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి అని. ఆది కాండంలోనే బోణి అయిపోయింది. ఆది కాండంలో బోణి అయిందంటే అర్థం అవట్లేదా? ఆదాము గారు ఆయనకి దేవుడు ఏది ఆజ్ఞాపించాడో దాన్ని ఆయన మరిచిపోయాడు లేదా నిర్లక్ష్యం చేశాడు. అవ్వమ్మ పండు తినొద్దంటే తినింది. ఆదాము అవ్వల ద్వారా మనకి ఆ వారసత్వం వంటబట్టింది. అందుకే మనుషులను నమ్ముట కంటే యెహోవాను నమ్ముట మేలు, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని 118వ కీర్తన 8-9 వచనాల్లో కాబోస్తుంది. కొన్ని కుటుంబాలు ఉన్నాయండి, నాకు దరిద్రం పట్టుకుంది, నాకు ఒంట్లో బాగోట్లేదు, మాకు అప్పులు ఉన్నాయి అని సొల్లు సోది చెప్తుంటారు. కానీ 2-3 నా నామంలో కూడి ఉంటే వారి మధ్యలో నేను ఉంటానని మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనంలో దేవుడు చెప్పాడు. ఏ నాడైనా వాళ్ళ జీవితంలో శ్రద్ధతో 2-3 ఏకీభవించి ప్రార్థన చేసుకున్నారా? అలా చేసుకున్న వాళ్ళని నేను ఎక్కడా చూడాల. వాళ్ళకి జబ్బులు రాకూడదు, అప్పులు ఉండకూడదు, అంత మేలు జరిగిపోవాలి. నా మట్టుకు నేను మాత్రం నన్ను సృష్టించిన, నాకు ఆరోగ్యం ఇచ్చిన, నాకు ఆయుష్ ఇచ్చిన నా దేవుడి మీదే నమ్మకం పెట్టుకున్నా, ఆయన్నే ధ్యానిస్తున్నాను. ఎందుకంటే రోమా 8:31-28లోనో ఓ మాట ఉంది, దేవుడు తన్ను ప్రేమించు వారికి అనగా తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి ఏవి మేలు కలుగుటకై ఏవి సిద్ధపరిచెను అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. ఎన్ని చెప్పినా మంచి మనిషికో మాట, మంచి గుడ్డుకో దెబ్బ. దేవుడి దగ్గర ఉండండి, ప్రార్థన చేసుకోండి. అంత నిర్లక్ష్యం అంటే నేను ఎవరికి ఏ సోది మాటలు చెప్పను. బైబిల్లో మాటలు, వాక్యం ద్వారా దేవుడు చెప్పిన మాటలనే నేను చెప్తుంటాను. కానీ నిర్లక్ష్యం పరిస్తే చెప్పడమే నా ధర్మం. ఆ తర్వాత యెహోవా ఈరే. అలాంటి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాను. మూర్ఖత్వం ఎక్కువ కొందరికి. అందుకే ఇసుకను పిండి తైలం తీయొచ్చు, కానీ మూర్ఖుల్ని మార్చడం అసాధ్యం అనేసి ఒక సామెత నేను విన్నాను. ఏదేమైనా కానీ దేవుడు లోబడనొల్లని జనుల కోసం చేతులు చాచి దినమెల్లా ఎదురు చూస్తున్నాడు. ఆ దేవుడిని నిర్లక్ష్యపరచవద్దని, ఒకవేళ నేను ఈ వీడియో తర్వాత చచ్చిపోయినా కూడా అలాంటి భక్తిహీనులకు, మూర్ఖులకు ప్రార్థనాపూర్వకమైన హెచ్చరిక చేస్తున్నాను. ఈరోజు బాగా నీరసంగా ఉన్నానండి. నిన్న రాత్రి నేను అన్నం తినలా. కేవలం ఒకే ఒక కీర దోసకాయ, 3 అతి చిన్న, మన చూపుడు వేలు మధ్య వేలు ఉందే అంత పొడుగు ఉన్న 3 చిన్న క్యారెట్ ముక్కలు తిన్నాను. అంటే నా దురదృష్టమో అదృష్టమో దేవుని చిత్తమో కానీ
వించిపేట నుండి పంజాదర్ వరకు వెళితే కానీ అక్కడ హోటల్లో ఏదైనా దొరుకుద్ది. అంత దూరం వెళ్ళలేక చీకట్లో చూపు ఆనక నేను ఆ కీర దోసకాయను ఆ 3 చిన్న క్యారెట్లు తిని మంచినీళ్ళు తాగి పడుకున్నాను. ఏదైనా తినాలంటే డబ్బులు ఉన్నాయిలేండి. దేవుడు ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. అందుకని దేవునితో ఉండండి. కష్టం వచ్చినా దేవునితో ఉండండి, సుఖం వచ్చినా దేవుడితో ఉండండి. అనుదినం అనుక్షణం మనల్ని కాపాడే దేవుడితో మీరు కూడా అనుదినం అనుక్షణం ఆయనతో ఉండండి, ఆయనలో ఉండండి. మీరు మట్టి పట్టినా బంగారం అవుతుంది. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలను దీవించునుగాక. ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి ఒక్కరి గురించి నేను ప్రార్థన చేస్తున్నా. వాళ్ళకి ఎలాంటి సమస్యలు, శోధనలు, కష్టాలు రాకుండా ఉండాలని వాళ్ళని ఆశీర్వదించమని నా దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఈ వీడియో చూస్తున్న మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు సమృద్ధిగా దీవించునుగాక. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. God bless you.